ఇక్కడ అమరావతి అనేది పునర్నిర్మాణం జరుగుతుంది. గతంలో చంద్రబాబు గారు వచ్చినప్పుడు కూడా మోడీ వచ్చే దాన్ని నిర్మాణం చేశారు. కానీ గత 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో పైన కేంద్రంలో కూడా బీజేపీయే ఉంది. ఇప్పుడు మళ్ళీ బీజేపీయే ఇక్కడ ఎన్డీఏ కూటమిగా నెగ్గారు. ఏ విధంగా అభివృద్ధి ఉండబోతుందండి? గతంలో ఒక రాక్షసుడు పరిపాలన కొనసాగించాడు. నరకాసురుడు ఎలాగైతే పరిపాలన కొనసాగించాడో ఆ రోజు నరేంద్ర మోడీ అధికారం ఉన్నప్పటికీ కూడా ఈ రాక్షసుడు అనేవాడి మీద నమ్మకం అనేది లేదు. ఈ రోజున గత 2019లో తెలుగుదేశం ఎన్డీఏ కూటమి అధికారంలో వచ్చుంటే ఈ రోజున రాజధాని 4 కళ్ళు కూడా సాలవండి. ఈ జగన్ అనే నరకాసురుడు వచ్చి ఇలా మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు రోడ్డు పక్కన తుప్పట్టిపోయి ఉన్నాయి. ఇలా ఎన్నో యంత్రాలు కూడా మూలం మరుగున పడిపోయి రోడ్లు కూడా విధ్వంసం చేసేసి అమరావతిని నాశనం చేశాడు. కానీ మళ్ళీ ఇదే మీరు అన్నారు ఇప్పుడు ఆ రోజున ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలో ఉంది, మరి ఎందుకని రాజధాని అని. కానీ ఈ దుర్మార్గుడు ప్రధానమంత్రిని తప్పుదోవ పట్టించేటువంటి దుర్మార్గుడు. ఆ తప్పుదోవ పట్టించడం వల్లే 3 రాజధానులన్నీ తెర మీద తెచ్చి ప్రజలను మభ్యపెట్టాడు. మభ్యపెట్టి ప్రజల్ని పక్కదోవ పట్టించాడు. ఇలా చూసాం. అమరావతి రైతులు ఎన్ని సంవత్సర కాలంగా పాదయాత్రలు చేస్తే ఇంత విధ్వంసం సృష్టించి మహిళలను చూడకోకుండా నానా యాతలను పెట్టేటువంటి దుర్మార్గుడు ఈ జగనం. కానీ ఖచ్చితంగా ఈ ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 3 పర్యాయాలు 15 సంవత్సరాలు ఏకదాటిగా పరిపాలన కొనసాగిస్తుంది. చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఈ యొక్క పునర్నిర్మాణం ప్రాణం పోసుకుంటున్న రాజధాని ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇక్కడికి వచ్చే ప్రజానికం కూడా కల్లారా చూస్తాం. ఈ రోజు అదృష్టంగా భావిస్తా ఉన్నాం. ఈ రోజు నా పుట్టినరోజు అండి. ఈ రోజు నిజంగా నేను సెలబ్రేషన్ చేసుకోవాలి. ఈ రోజు మండల ప్రధాన కార్యదర్శి నేను ఈ రోజున. కానీ నేను నిజంగా కూడా అదృష్టవంతుడిని. ఈ రోజున ఇంత యావత్ ప్రజానికన్నా నా కళ్ళతో నా పుట్టినరోజును చూడడం శుభ సంతోషం. ఖచ్చితంగా రాజధాని అనేది పూర్తి అవుతుంది. మీ మీడియా ద్వారా మేము తెలియపరుస్తాం.